రెండో బుధవారం మేము కమిటీ మీటింగు. అదేవిధంగా ఈరోజు మరి యేసుప్రభు గారు అలాగే పాస్టమ్మ గారు వారికి ఇచ్చిన కుమారులు సందర్భాన్ని బట్టి కుమార్తె మరి దయాకిరీటము ధరింపు చేస్తున్న దినాన్ని బట్టి మరి దేవుడు మనందరినీ ఇక్కడ సిద్ధపాటు చేస్తారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసి ఉన్నామని ఒక మాట కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనం చూడవచ్చు. సంవత్సరం అనే దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడములు సగములు జరుగుతున్నవి అన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టారు. మరి 5 సంవత్సరాలు దేవుడు కాపాడి రక్షించి ఎన్నో మేలులు చేసి మరొక దయాకిరీటమును దేవుడు ఇచ్చిన సందర్భాన్ని బట్టి మన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ కోడికను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కృతజ్ఞత అనేది ఎవరు చెల్లించాలి? పుట్టినరోజు బిడ్డ చెల్లించాలా, మనమందరం చెల్లించాలని దైవ సేవకులు కూడా మాట్లాడుతూ వచ్చారు. మనం ప్రతి నిమిషము కూడా కృతజ్ఞతమై ఉన్నాము. ఒక నిమిషం జరుగుతుంది అంటే ఒక రోజు జరుగుతుంది, ఒక గడియ జరుగుతుంది, ఒక దినం వెళుతుందంటే దేవుని దయలో మాత్రమే నడుస్తున్నాము. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఈ కృప ద్వారా మనకి ఏమి వస్తుంది అంటే ఆశీర్వాదం వస్తుంది. ఈ కృప ద్వారా మనకి సమృద్ధి కలుగుతుంది. ఈ కృప ద్వారా ఈ భూమి మీద మన దినాలన్నీ నడుస్తూ ఉంటాయి. అందుకొరకే సంవత్సరము జరుగుతున్నది అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి యేసుప్రభు గారు చక్కగా మరి కూడుకను ఏర్పాటు చేయడానికి కారణం కృతజ్ఞత చెల్లించటం. మేము ప్రతి 3వ బుధవారం సువార్త దండయాత్రగా ప్రతి గ్రామానికి వెళ్తాం. ప్రతి గ్రామంలో కూడా సువార్త ప్రకటించి మేము వస్తున్నాం. ఇది గత 12 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ వస్తుంది. అలాగే ఈరోజు ఈ 2వ బుధవారము మేమంతా కమిటీగా కూర్చొని ఏదో ఒక మందిరంలో కొన్ని మాటలు మాట్లాడుకొని మళ్ళీ ఈ పరిశుద్ధాత్మ సువార్త టీమును ఎలా బలపరచాలి, ఎలా నడిపించాలి అనే విషయాలు మేము మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం. అలాగనే ఈరోజు ఈ సందర్భం ఇలా కలవడం చాలా సంతోషం. మన అందరం ఇక్కడ కూర్చోవడం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దయాకిరీటము అనగా మహిమ అంటే మనకు దేవుడు ఇచ్చిన గౌరవం, ఇది సంపూర్ణతలోకి తీసుకురావడము, ఇంకా ఇలా అనేక విషయాలు మనం తెలియపరచవచ్చు. అంటే ప్రతి రోజు కూడా జరుగుతుంది అంటే కూడా ఆయన ఇచ్చిన దినాలు మాత్రమే. ఆయన దినాలు ఇవ్వకపోతే ఇక్కడ ఎవరైనా కూర్చోగలరా? ఎవరైనా ఉండగలరా? చాలామంది అంటూ ఉంటారు, నా దినాలన్నీ నేనే నడిపించుకుంటున్నాను, లేకపోతే నా బలము ద్వారా నా జ్ఞానము ద్వారా వెళ్ళిపోతున్నాను, ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రతిరోజు నేను అంటూ ఉంటాను, దేవా నీ కృప వల్ల నా జీవితం నడుస్తుంది అంటాను నేను. అది వేల సార్లు కోట్ల సార్లు చెప్పినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. నమ్మిన వారు చప్పట్లు కొట్టవచ్చు. ఇంకా ఒక మాట చెప్పేస్తే నేను క్లుప్తంగా ముగిస్తాను, ప్రసంగం కాదు, జస్ట్ మీకు కొన్ని మాటలు అంతే. సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం ముగింపు వరకు కూడా మన జీవితాల్లో ఆయనే కాపాడాలి. దేవుని స్తోత్రం. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మన దినాలన్నీ కూడా ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయనే కాపాడాలి, ఆయనే నడిపించాలి. లేదంటే ఇక్కడ ఉండడానికి అవకాశమే లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఆదివారం మందిరానికి రావటం, శుక్రవారం రావటము, లేనట్లయితే తర్వాత మన పనిపాట్లో ఉండటము ఇట్లా కాదు. కానీ ఒక ఆయన అంటాడు, అనుదినము నా గడప వద్ద కాసుకొని నా ఉపదేశములు వినవాడు ధన్యుడు అంటాడు. అంటే అనుదినము కూడా ఈ బ్రతుకును బట్టి, ఈ జీవితాన్ని బట్టి, ఈ జన్మను బట్టి ఏం చేయాలి? మనం కృతజ్ఞత చెల్లించాలి. అలా రీతిగా మరి చిన్నపాప మరొక దయాకిరీటం దేవుడు ధరింపచేసి మరి చక్కగా బిడ్డలు మన మధ్యలో నిలబెట్టారు. అలాగనే మన బిడ్డలు నిశ్చయముగా దీవించి ఆశీర్వదించు, దేవుడు దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్. అలాగనే ఉన్న మిగతా కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. అమ్మ నువ్వు లేచి నిలబడు. మన తాతయ్య గారు అలాగే అమ్మమ్మ గారు
అలాగే కుటుంబ బంధువులందరూ కూడా